సో వై డిడ్ వి స్ట్రిప్ అవుట్ అవర్ న్యూ ఎక్స్పల్స్? సో గైస్ ఇదే మనం తీసుకున్నది మ్యాడ్ డాగ్ లైకెన్ అని చెప్పేసి. దీని లైట్ సైజ్ ఇంత, ఈచ్ ఈజ్ 40 watts. సో టోటల్గా రెండు కలిపితే 80 watts అవుతుంది. ఈచ్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ లైక్ లో బీమ్ అండ్ హై బీమ్ రెండు కలిపి ఉన్నాయి. దీని స్పెసిఫికేషన్స్ అంతా మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ దిస్ థింగ్ has 18 months వారంటీ అండ్ టోటలీ ప్లగ్ అండ్ ప్లే. లెట్స్ ఫిట్ దిస్ థింగ్ ఆన్ అవర్ ఎక్స్పల్స్. లుక్ ఎట్ ద కేబుల్ క్వాలిటీ మ్యాడ్ డాగ్ వాళ్ళది. సో టోటలీ బ్రేడెడ్ కేబుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే దిస్ ఇస్ ద స్విచ్ ప్రో హై బీమ్ లో బీమ్ కోసం. క్వాలిటీ చూడండి. సో దిస్ థింగ్ ఈస్ ఫుల్లీ వాటర్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్. అండ్ వీలే ఇక్కడ మన ఇగ్నిషన్ స్విచ్కి పెట్టాల్సిన కన్వర్టర్స్ కూడా ఇచ్చేస్తున్నారు. సో ఇట్స్ టోటలీ ప్లగ్ అండ్ ప్లే. ఇక్కడ వైర్స్ కటింగ్ కానీ ఏం చేయాల్సిన అవసరం కూడా ఉండదు. యాజ్ ద రిలే ఇక్కడ దీని మెయిన్ ఫ్యూజ్ ఉంది. ఇన్ కేస్ ఎనీథింగ్ హ్యాపెన్స్ రాంగ్ విత్ ద లైట్స్ దిస్ ఫ్యూజ్ విల్ బర్న్. సో ఇట్స్ టోటలీ సేఫ్ ఫర్ యువర్ బైక్. ఇప్పుడు ఈ కేబుల్ చూస్తున్నారు కదా మన స్విచ్కి వెళ్ళి, దీనిలో రెడ్ అండ్ బ్లాక్ ఉంది, రెడ్ ఉంది. సో నౌ వీ హ్యావ్ టు కనెక్ట్ ఇట్ టు ది రెడ్ అండ్ బ్లాక్ ఉన్నది. సో జస్ట్ స్లైడ్ ఇట్ ఇన్ అండ్ దెన్ కనెక్ట్ ఇట్. దట్స్ ఇట్. ఇప్పుడు ఇది ఈ కేబుల్ ఏదైతే ఇచ్చారో నౌ దిస్ విల్ బి కనెక్టెడ్ టు దిస్ థింగ్. ఎప్పుడైతే మనం ఇగ్నిషన్ది మనం కీ తిప్పుతామో దట్స్ వెన్ బ్యాటరీ నుంచి ఆక్స్కి కూడా పవర్ వెళ్తుంది. టిల్ దెన్ పవర్ వెళ్ళదు. సో దట్ మన బ్యాటరీ డ్రైన్ అవ్వకుండా ఉంటుంది. సో గైస్ బ్యాటరీకి కనెక్ట్ చేసి రిలేని ఇక్కడ కనెక్ట్ చేసి జిప్ ట్యాగ్ వేసేసినాము. దాని తర్వాత దాన్ని ఇక్కడ లోపల నుంచి తీసుకొని పోయి కేబుల్ని ఎయిర్ బాక్స్ కింద నుంచి తీసుకొని వెళ్ళి అండ్ దెన్ ఫ్రమ్ ఎయిర్ బాక్స్ ఇక్కడ నుంచి వచ్చి ఇట్ ఈస్ గోయింగ్ లైక్ దిస్. ప్రతి దగ్గర జిప్ ట్యాగ్స్ పెట్టేసినాం అనమాట. అండ్ దెన్ కేబులింగ్ ఇక్కడికి వచ్చేసి మన 2 లైట్స్ది రైట్ అండ్ లెఫ్ట్ది ఇక్కడికి వచ్చింది. స్విచ్ ఇస్ డన్ హియర్. స్విచ్ని కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్ళాం. అండ్ ఇది కూడా యాక్చువల్లీ మ్యాడ్ డాగ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు మనకి. ఇప్పుడు మ్యాడ్ డాగ్ ఈ క్లాంప్ని మనం అక్కడ ఫిట్ చేయాలి. లైట్స్ అయితే ఫిక్స్ అయిపోయినాయి. ఐ విల్ షో యూ ద త్రో. సో మన జనరల్ హెడ్ లైట్ ఆన్ చేద్దాం ఫస్ట్. దిస్ ఈస్ అవర్ లో బీమ్ హై బీమ్. ఓకే, ఇప్పుడు విల్ టర్న్ ఆన్ ది లో బీమ్ ఆన్ మ్యాడ్ డాగ్. దిస్ ఈస్ లో బీమ్. అండ్ హై బీమ్ చూడండి అక్కడ పైన ఉన్న ట్యాంక్ దగ్గరికి వెళ్తుంది. దిస్ ఈజ్ హై బీమ్. లిటరలీ హోల్ స్ట్రీట్ కాదు మొత్తం ఇల్లులన్నింటినీ కూడా లైట్ అప్ చేసేసింది. దిస్ ఇస్ ద సెటప్ రైట్ నౌ. ఈ లైట్స్కి మీరు ఈ ఫిల్టర్స్ కూడా కొనొచ్చు అనమాట సపరేట్గా. సో దిస్ ఈస్ ఫర్ బ్లాకింగ్. కొన్ని స్టేట్స్లో మీకు ఈ లైట్స్ అలౌడ్ ఉండదు, అక్కడ మీరు దీంతో బ్లాక్ చేయొచ్చు. అండ్ ఎల్లో వన్ ఇస్ ఫర్ ఫాగ్. క్లియర్ వన్ ఈజ్ లైక్ మీరు ఎప్పుడైనా ఆఫ్ రోడ్ కానీ రోడ్ అవనియండి ఏమైనా అవనియండి టు నాట్ డ్యామేజ్ అవర్ లైట్స్ యూ కెన్ యూస్ దిస్ యాజ్ ఎ ప్రొటెక్టర్.